ఆంధ్రప్రదేశ్ పేదల కోసం కూటమి ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ఉచిత ఇళ్ల పథకాన్ని తిరిగి బలోపేతం చేస్తూ వచ్చే 2 నెలల్లో 3 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందించేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే 1.70 లక్షల ఇళ్లను పూర్తి చేయగా మిగిలిన 60,000 ఇళ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు మంజూరు చేస్తూ అక్కడ న్యాయమైన ఇల్లు నిర్మించేందుకు సర్వేలు కూడా మొదలయ్యాయి. చంద్రబాబు సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 300 కోట్ల నిధులతో పాటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, గిరిజన లబ్ధిదారులకు అదనంగా 50,000 నుంచి 1,00,000 వరకు ప్రోత్సాహ నిధులు విడుదల చేసింది. జూన్ 12 నాటికి లక్ష్యం పూర్తి చేయాలని ప్రభుత్వం పగడబందీగా ముందుకెళ్తోంది.